ఈ అంశానికి సంబంధించి పాడేరు పర్యటనకు వచ్చినటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి గారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. లేదు అంటే మీరే వచ్చి పాటలు చెప్పండి. మా పిల్లలకు మేము కాంపిటీషన్లో ఎదురయ్యేటటువంటి పిల్లలకి అందరికీ పిఓ చెప్తాడా, లేదంటే కలెక్టర్ చెప్తారా, లేదంటే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్తారా? ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు మొదలుకొని మినిస్టర్ వరకు ఖచ్చితంగా ఇది చర్చలోకి తీసుకొని ఈ సమస్యని పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేయాల్సినటువంటి బాధ్యత గల ప్రజాప్రతినిధులు కనీసం ఇంత జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్టు కనీసం ప్రభుత్వం ముందు చర్చకు కూడా పెట్టకపోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. కనుక ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా వాళ్ళు పర్యటనలు, ఏజెన్సీ పర్యటనలు వాటి మీద ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంటుంది. ప్రజల తరపున మేమందరూ కూడా సిద్ధమవుతాం. పిల్లలు నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తే మేము పిల్లలు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తల్లిదండ్రులు మాత్రమే కాదు, మేము మొదటి దశగా మేము తల్లిదండ్రులు మేము ఆందోళనల్లోకి తీసుకుంటాం, మేము చేస్తాము. రేపు ఇంకా దీని పరిస్థితి మారకపోతే మేము తల్లిదండ్రుల్ని కూడా తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని కూడా రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. అది రప్పించుకోకుండా జాగ్రత్త పడి మరి ఈ సమస్యని తక్షణమే పరిష్కరించడానికి కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.